హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీ సాంబార్ రెసిపీ చూపిస్తున్నానండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా అలాగే ఇడ్లీ దోశల్లోకి చాలా బాగా సెట్ అవుతుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఆవాలు, సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక క్యారెట్ ముక్కల్ని, ఒక ఆలుగడ్డ ముక్కల్ని, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈ ముక్కలు ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, టేస్ట్కి తగినంత సాల్ట్ని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటో ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. ఈ ముక్కలన్నీ ఒకసారి కలుపుకొని ముక్కలన్నీ కూడా 50% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఈ ముక్కలన్నీ కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన 700 ml వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ చింతపండు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా మరగనివ్వండి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న 1/2 కప్పు వరకు పప్పును యాడ్ చేసుకుంటున్నాను. ఈ పప్పును యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడిని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని యాడ్ చేసి మరొకసారి కలుపుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి కన్వర్ట్ చేసి 10 నుంచి 15 నిమిషాలు ఈ సాంబార్ని బాగా మరగనివ్వండి. ఈ సాంబార్ బాగా మరిగి కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇందులోకి కొత్తిమీరని చల్లుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి హాబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.